హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బానస్ మోనికా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అసలు వీడియో ఏంటి అనేది మీకు తమ్నైల్ చూస్తేనే అర్థమైపోయి ఉండొచ్చు ఇప్పటికీ. సో ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, విలేజ్ నుంచి మా ఫ్రెండ్ అనేది వచ్చిందన్నమాట. అన్నయ్య ఇంకా దుర్గా ఇద్దరు వచ్చారు. సో వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి ఇలా స్ట్రీట్ షాపింగ్కి అండ్ అలానే చార్మినార్ వెళ్దాం కదా అని చెప్పేసి మా చిన్నోడిని తీసుకొని వచ్చేసామన్నమాట. నేను, మమ్మీ, అన్నయ్య ఇంకా దుర్గా అన్నమాట. అండ్ మా చిన్నోడు కూడా వచ్చేసాడు. మేము ఏం చేసామంటే, మనకి అఫ్జల్గంజ్ వరకు బస్కి వచ్చేసి అక్కడ నుంచి మదీనాకి ఆటోలో వచ్చేసామన్నమాట. అది బెటర్. ఇంటికాడ నుంచి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకుంటే ఎక్కువ ప్రైస్ అయిపోతుంది. ఇలా అయితే బస్సెస్ కూడా ఆ రోజు ఖాళీగానే ఉండే. సో అని చెప్పి ఇలా బస్కి వచ్చేసాం. మేము ఫస్ట్ మదీనా వచ్చేసాము. అన్న వాళ్ళు విలేజ్ నుంచి వచ్చారు కదా, సో వాళ్ళు ఇప్పటివరకు ఇలాంటి ఏవి చూడలేదన్నమాట. స్ట్రీట్ షాపింగ్ కానీ అండ్ మదీనా కానీ చార్మినార్, కోటి ఇవేవి వాళ్ళు ఇప్పటివరకు చూడలేదు. సో చూద్దాం కదా అని చెప్పి వాళ్ళని పిలుచుకొని వచ్చేసాను అన్నమాట. నేను ఇక్కడ ఇది వచ్చేసి మదీనా ఎంట్రీ. నేను మదీనాకు వెళ్ళడం కూడా ఇదే ఫర్ ద ఫస్ట్ టైం. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా శారీస్, ఇవన్నీ 500 రూపీస్ అంట. అండ్ నేను చెప్పాను కదా మదీనాకి వెళ్ళింది ఇదే ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. నేను కూడా హైదరాబాద్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాను, కానీ ఇన్ని ఇయర్స్ అయితే అసలు పుట్టినప్పటి నుంచే హైదరాబాద్లో, కానీ ఇప్పటివరకు నేను ఎప్పుడూ మదీనా వెళ్ళలేదు. సో మదీనా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అన్నది నాకు ఇంత కూడా ఐడియా లేదన్నమాట. సరే వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇక అక్కడికి ఆటో వాళ్ళకి చెప్పాం మదీనా దగ్గర దింపమంటే వాళ్ళు దింపేశారు. అండ్ ఇక్కడ ఏమైందంటే, ఫస్ట్ మేము ఇలా ర్యాండమ్గా శారీస్, బ్లాక్ బీడ్స్ అవన్నీ తీసుకుందామని వచ్చేసామన్నమాట. సో ఫస్ట్లో నేను ఒక 2 బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. నాకు ఒకటి, తను ఒకటి, దుర్గ ఒకటి, ఇద్దరం 2 బ్లాక్ బీడ్స్ తీసుకున్నాం అన్నమాట. సో ఏమేమి తీసుకున్నాం ఏంది అన్నది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ప్రైజెస్తో సహా చెప్పి మరీ పెడతాను. సో మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇంత తక్కువ ప్రైస్ దొరుకుతుందా, అవి వర్తేనా కాదా, అంతంత అమౌంట్ పెట్టొచ్చా పెట్టకూడదా అన్నది కూడా. సో మేము వెళ్ళిన రోజు అయితే రష్ అనేది అస్సలు లేదన్నమాట, నార్మల్గా ఉండే. సో అలానే నార్మల్గా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మొత్తం హోల్సేల్సే, నాకు ఇక్కడ తెలిసి అన్ని హోల్సేల్సే ఉన్నాయి. బయట బండిల్ శారీ పెట్టుకోట్స్ కానీ శారీస్ కానీ ఇలా చీరలన్నీ కుప్పలు కుప్పలు కిందేసి అమ్ముతున్నారు. స్టార్టింగ్లో నేను ప్లెయిన్ శారీస్ చూసాను అన్నమాట. ప్లెయిన్ శారీస్ చూసినప్పుడు ఏమన్నా హాఫ్ శారీస్ కానీ లేకపోతే లాంగ్ ఫ్రాక్స్ అలా అవుట్ఫిట్ డిజైన్ చేసుకుందామని చెప్పి స్టార్టింగ్లో ప్రైస్ పడితే 250 చెప్పారు. సర్లే రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకుందాము, ఇంకా ముందు ఏమన్నా ఇంకా మంచి కలర్స్ దొరికితే, ఇంకేమన్నా తక్కువకు దొరికినా లేకపోతే ఇంకేమైనా మంచి కలర్స్ దొరికినా చూద్దామని చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట. కానీ ఏమైందంటే తర్వాత చెప్తా ట్విస్ట్ వినండి. ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ షాపింగ్. దుర్గ వచ్చేసి జ్యువెలరీ తీసుకుంటే తన దగ్గర మంచిగా ఫంక్షన్స్కి అలా వెళ్ళడానికి ఒక జ్యువెలరీ సెట్ ఉంటే బాగుంటుంది, మ్యారేజెస్కి అలా అని చెప్పేసి ఫస్ట్ కంప్లీట్ సెట్ తీసుకుందాం అనుకుంది. షార్ట్, లాంగ్, ఇయర్ రింగ్స్ అలా. బట్ ఎందుకులే అంత హెవీగా, సింపుల్గా కావాలని చెప్పేసి ఇక్కడ కొద్దిగా మల్టీ కలర్ స్టోన్స్లో సింపుల్ది చూస్తుందన్నమాట. చాలా బాగుంది. అది ఎలా ఉంది ఏంటనేది నేను అప్కమింగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో అవన్నీ మిస్ అవ్వకుండా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫస్టే, అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. సో ఇలా పాపిడి బిల్ల కూడా వచ్చేస్తుంది అనమాట కొన్ని వాటికి. ఇంతకుముందు చెప్పాను కదా ట్విస్ట్ ఏంటి అనేది. ప్లెయిన్ శారీస్ తీసుకుందామని అనుకున్నాను కదా, స్టార్టింగ్లో 250 చెప్పారు. మొత్తం మేము ఒక గల్లీ అనుకొని ఇంకో గల్లీకి వెళ్ళిపోయాం. అంటే మొత్తం మాకు అది ఫర్ ద ఫస్ట్ టైం, నాకు మమ్మీకి కూడా. సరే అని చెప్పి లోపల ఇంకో దగ్గరికి వెళ్ళి అక్కడ హోల్సేల్ శారీస్ అంటే సరే అని చెప్పి చూసి అలా వేరే ఏమన్నా పార్టీ వేర్ శారీస్ ఏమైనా తీసుకుందామని చెప్పి అలా వెళ్తే మేము వచ్చిన గల్లీ కాకుండా మేము ఇంకేవేవో గల్లీలోకి వెళ్ళిపోయాం. అక్కడ మొత్తం ఫ్యాబ్రిక్స్ ఉండే, మళ్ళీ మన ఇంట్లో డెకోర్ ఐటమ్స్ అవి కనిపించినాయి అన్నమాట. అది ఏ గల్లీ ఏంది అన్నది మాకు అసలు 1% కూడా ఐడియా లేదు. అరే ప్లెయిన్ శారీస్ తీసుకుందాం అనుకున్నాం కదా మమ్మీ, పద రిటర్న్ వెళ్దాం అంటే ఏడ ఐడియా ఉంది అసలు, మాకు ఎవరికి తెలియదు అన్నమాట ఎక్కడ ఐడియా ఉంది అన్నది. ఇంకేం చేసాము, అలానే గల్లీలు తిరుక్కుంటూ వచ్చేసి అక్కడ ఒక ఆటో కనిపిస్తే ఇలా చార్మినార్కి వెళ్ళాలి, చార్మినార్ దగ్గర దింపేయండి అని చెప్పాం. సరే అని చెప్పేసి ఆయన మమ్మల్ని చార్మినార్ దగ్గర దింపేశారు. అక్కడ మళ్ళీ మేము వెళ్ళిన గల్లీలలో స్పేస్ సిల్క్ 500 అన్నారు. ఎందుకులే మరి 500 పెట్టి అని చెప్పి ఇక వేస్ట్ అని చెప్పి నేను తీసుకోకుండా వచ్చేసాం. ఇక మదీనా మార్కెట్ అక్కడితో అయిపోయింది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాం అన్నమాట చార్మినార్. స్టార్టింగ్లో చూసిన క్లిప్స్ అన్నీ 30 రూపీస్ అన్నారు. సో కొన్ని క్లిప్స్ తీసుకున్నాం. ఇక్కడ ఈ స్టాల్ మొత్తం 10 రూపీస్ అంట. ఏవి తీసుకున్నా కూడా చార్మినార్లో ఈ స్టాల్లో మాత్రం 10 రూపీస్. రబ్బర్ బ్యాండ్ కానివ్వండి, లేదంటే క్లచెస్ కానివ్వండి, ఇంకేమన్నా కానివ్వండి. ఇక్కడ చూస్తున్నారు కదా క్లచెస్. సో నేను ఒక 2 క్లచెస్ తీసుకున్నాను, కొన్ని క్లిప్స్ తీసుకున్నాము. ఇలా కొన్ని కావాల్సిన స్టఫ్ అన్నీ తీసేసుకున్నాము. అండ్ తన కోసం చైన్స్ అలాంటివి, ఇంకొన్ని స్టఫ్స్ అలాంటివి కావాల్సినవన్నీ తీసుకున్నాము. అండ్ మేము వెళ్ళేసరికి వర్షం పడింది అన్నమాట. బాగానే వెళ్ళాము. అసలు మా ప్లానింగ్ ముందు రోజు నైట్ వెళ్ళాలనుకున్నాం చార్మినార్కి. ఆ రోజు వర్షం పడిందని ఆగిపోయినాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే స్టార్ట్ అయిపోతే 1 డేలో ఈ 3 ప్లేసెస్ కవర్ చేసేయచ్చు, మదీనా, చార్మినార్, కోటి అని చెప్పేసి వచ్చేసామన్నమాట.
ఇక్కడ ఇవి గిఫ్టింగ్ పర్పస్ కానీ లేకపోతే చిన్నపిల్లలకి ఇవ్వడానికి బాగుంటుంది. 50 రూపీస్‌కి ఈ ప్యాక్ మొత్తం వచ్చేస్తుందన్నమాట మనకి. సో ఇది ఆ 10 రూపీస్ స్టాల్‌లోనే కొన్ని 20, కొన్ని 50 కూడా ఉన్నాయి. సో ఇక్కడ కనిపించేవన్నీ 50. అండ్ చార్మినార్ వచ్చేసాము. మీకు ఇక్కడ చూడడానికి ఎండ కొడుతుంది. బట్ కొద్దిగా సేపు అయ్యాక వర్షం కొట్టేసింది. ఇంకా మా చిన్నోనితో ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ వాళ్ళు స్టాల్స్ వాళ్ళు ఇలా అంబ్రెల్లా వేసుకొని ఉంటారు. కొద్దిసేపు దాని కింద ఉండి మళ్ళీ అక్కడే నియర్ బై ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది. మన చార్మినార్కి ఆపోజిట్లోనే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. సో అక్కడికి వెళ్ళేసి అక్కడే తిన్నామన్నమాట. మా లంచ్ కూడా బయటనే. ఇంకా మేము ఏం క్యారేజ్ కట్టుకొని వెళ్ళలేదు. ఓన్లీ మా చిన్నోని కోసం మాత్రమే నేను టిఫిన్ బాక్స్లో కొద్ది కర్డ్ రైస్ కలుపుకొని వెళ్ళానన్నమాట. అంతే. ఇక లంచ్ కూడా అక్కడే అయిపోయింది మాకు బయట. ఆల్మోస్ట్ నైట్ ఇంటికి వచ్చేసరికి మాకు 7 అయింది. ఆ టైంలో నేను ఇంటికి వచ్చానన్నమాట. అర్థం చేసుకుని మార్నింగ్ 10:30, 11కి వెళ్ళాం. మళ్ళీ నైట్ వచ్చేసాం ఇంటికి. ఇవి వచ్చేసి చిన్నపిల్లలకి టీ షర్ట్స్ కానీ వింటర్ కదా కొన్ని ప్యాంట్స్ తీసుకుందామని చెప్పేసి మా చిన్నోనికి ప్యాంట్లు అనేటివి పర్చేస్ చేశాను అన్నమాట. ఇక్కడ ఫుల్ హ్యాండ్ టీ షర్ట్స్ లేవని చెప్పారు. సో ఓన్లీ ప్యాంట్స్ తీసుకున్నాను. ఇలా మమ్మీకి ఇంకా మా చిన్నోనికి సుబ్బన్నకి దుర్గకి కొన్ని క్లిప్పింగ్స్ తీసేసాను అనమాట. వాళ్ళు ఫొటోస్ దిగుతా అంటే సరే దిగండి అని చెప్పి చార్మినార్ దగ్గర ఇలా కొన్ని ఫొటోస్ తీసాను. మా చిన్నోడు చూడండి ఎలా నవ్వుతున్నాడో. వన్ స్మైల్ చూస్తే వాళ్ళు భలే హ్యాపీనెస్ ఉంటుంది నా ఫేస్లో. అయితే మా మమ్మీ కూడా అలానే నవ్వుతుంది. వాళ్ళు కొన్ని ఫొటోస్ దిగేశారు. చెప్పాను కదా లంచ్ కూడా ఇక్కడే చేసేసామని చెప్పేసి. ఆ టైంకి కొద్దిగా వర్షం తగ్గిందన్నమాట. వర్షం తగ్గేంత మేము అంబ్రెల్లా కింద ఉన్నాం. ఆ తర్వాత వర్షం తగ్గంగా నీటికి వచ్చేసి తినేసామన్నమాట. నేను ఫ్రైడ్ రైస్, అన్నయ్య కూడా ఫ్రైడ్ రైస్, దుర్గ వచ్చేసి నూడిల్స్ తీసుకుంది. సో నేను రెండు కొన్ని టేస్ట్ చేస్తున్నాం, షేరింగ్ చేసుకుందాం అని చెప్పేసి ఇలా తీసుకున్నాము. కానీ చాలా బాగుంది. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మా చిన్నోనికి మా అమ్మ వచ్చేసి పెరుగన్నం పెట్టేస్తుంది. అండ్ ఆ రోజు మేము వెళ్ళిన రోజు మండే. సో మమ్మీ అవుట్ సైడ్ ఫుడ్ తినదు. ఐ మీన్ ఇక్కడ వెజ్ అన్నట్టు ప్యూర్ వెజ్ దొరకదు కదా మనకు. అదే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిన దాంట్లోనే వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తారు. సో అలానే మమ్మీ బయట ఫుడ్ అసలు ఆ రోజు తినలేదు. జస్ట్ వెళ్ళి పానీపూరి తింటా అని చెప్పి తిన్నది. కానీ అది కూడా తనకి టేస్ట్ నచ్చలేదని చెప్పేసి వదిలేసింది అన్నమాట. అండ్ ఇంకా చాలా షాప్ చేసాం. అసలు అబ్బా ఎన్ని గనం షాప్ చేసామంటే అసలు చెప్పకూడదు. ఓ పెద్ద బ్యాగ్ అని నింపుకొని వచ్చేసాం మేము ఇక్కడ ఇంటికి. అండ్ ఇక్కడ వచ్చేసి గాగుల్స్, క్యాప్స్, ఇక మనకి చార్మినార్లో తెలిసింది కదా ఈ స్టఫ్, స్కార్ఫ్స్. కాకపోతే చార్మినార్లో ఏంటంటే ఎక్కువ ముస్లిం వాళ్ళకి సంబంధించిన స్టఫ్ ఉంటుందన్నమాట. మనకు కొద్దిగా తక్కువనే చెప్పుకోవచ్చు. జ్యువెలరీస్ కానీ బ్యాంగిల్స్ కానీ ఎక్కువ వాళ్ళు వేసుకునేటివే ఉంటాయని చెప్పి నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంది అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక్కడ ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాం మేము. ఒక 4 to 5 సెట్స్ తీసుకున్నాం. 50 రూపీస్ ఏమో చెప్పారు పేరు. అంటే ఆ కట్ట మొత్తం 50 రూపీస్ అన్నారన్నమాట. సో అలా ఇంకా డ్రెస్సెస్ అలాంటి జోలికి అయితే అస్సలు వెళ్ళలేదు. నెక్స్ట్ అక్కడ నుంచి మేము కోటికి వచ్చేసాము. అసలు చెప్పకూడదు, తిరిగి కాళ్ళు ఎంతగా లాగాయంటే వామ్మో అసలు ఓ రేంజ్లో కాదన్నమాట. సో కోటి కూడా మేము మొత్తం తిరగలేదు, హాఫ్ నుంచి వచ్చేసాము. ఇక్కడికి మళ్ళీ బ్లాక్ బీడ్స్ కనిపించేసరికి నాకు బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టం. నా కళ్ళు ఏడిపోయినా ఆ బ్లాక్ బీడ్స్ పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. అండ్ కొన్ని ఇయర్ రింగ్స్ అవి చూసాను కానీ ఇంకా నేను ఏవి పర్చేస్ చేయలేదు. అసలు నేను నా కోసం స్టఫ్ అనేదే తీసుకోలేదు. ఎక్కువ మా చిన్నోనికే తీసుకున్నాను. నా కోసం నేను ఏవో నాకు తెలిసి ఒక 2 or 3 ఐటమ్స్ అలా తీసుకుండొచ్చు అంతే, అంతకుమించి తీసుకోలేదు. ఇవి వచ్చేసి ఇంట్లోకి మ్యాట్స్. ఇంకా మన కోటిలో తెలిసింది కదా ప్రైజెస్ అన్నీ చాలా తక్కువ ఉన్నాయి. ప్రైస్కి తగ్గ క్వాలిటీ కూడా ఉంది. అంటే మనం 50 రూపీస్కి 150కి తీసుకునేది ఒక క్వాలిటీ ఉంది. అదే ప్రోడక్ట్ 200, 300 పెట్టి తీసుకుంటే ఇంకో క్వాలిటీ ఉంది. సో క్వాలిటీ తగ్గట్టు ప్రైజెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్ని టాప్స్ 250 అన్నారు, కొన్ని 350 అన్నారు. ఈ పలాజో సెట్స్ 100 అన్నారు. అండ్ ఇవన్నీ వాచెస్ చిన్నపిల్లలకు వచ్చేసి 100 అని చెప్పారన్నమాట. ఇక్కడ తను టాప్స్ తీసుకుందామని చెప్పి చూస్తుంది. సో మళ్ళీ కొన్ని టాప్స్ చూసాము, కొన్ని స్కార్ఫ్స్ చూసాము. స్కార్ఫ్స్ కూడా కొన్ని పర్చేస్ చేద్దామని ఒక 2 స్కార్ఫ్స్ తీసేసుకున్నాం, నాకొకటి తనకొకటి. అండ్ ఇక్కడ ఏ టాప్ తీసుకున్నా 250 అన్నారన్నమాట. మనం డ్రెస్సెస్ పైన టాప్ తీసుకున్నా కానీ లేదు అంటే షార్ట్ టాప్స్ తీసుకున్నా కూడా అంతే చెప్పారు. అండ్ ఇక్కడ టీ షర్ట్స్, పలాజోస్ అన్నీ ఫిక్స్డ్ రేట్ ఉన్నాయి. ఇక్కడే ట్విస్ట్ అన్నమాట. ఈ ఫిక్స్డ్ రేట్లు ఉన్న దగ్గర కూడా మా మమ్మీ బార్గెన్ చేసిందంటే నమ్ముతారా మీరు? ఫిక్స్డ్ రేట్ ఉన్న మా మమ్మీ బార్గెన్ చేసింది. అండ్ అమౌంట్ కూడా ఆయన తగ్గించిండు. ఎంత తగ్గించిండు ఏంది అన్నది మేము ఏమేమి షాప్ చేసాం చార్మినార్లో అన్న వీడియోకి చెప్పేస్తాను. ఇంతే వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్